హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు స్పెషల్ వీడియో ఎందుకంటున్నానంటే చాలామందికి నా డైట్ రెసిపీస్ చాలా నచ్చుతున్నాయి. అందుకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం ఒక సాలడ్ రెసిపీ పెట్టాను కదా, సో మీ అందరూ చాలా బాగుంది అక్క, వీ ట్రైడ్ ఇట్, చాలా బాగుంది అన్నారు. సో ఈరోజు లంచ్ టైంకి నేను డైట్లో ఉన్నప్పుడు, స్పెషల్లీ డైట్ చేస్తున్నప్పుడు లంచ్ టైంకి ఏం తిన్నాను, క్లియర్లీ నేను ప్రెగ్నెన్సీ తర్వాత నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 15 to 20 kgs తగ్గాను అన్నాను కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ లంచ్ మెయిన్. సో ఏది డే మొత్తంలో ఏది తిన్నా తినకపోయినా లంచ్ మాత్రం కంపల్సరీ చేస్తాం. అంటే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయితే మేబీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు, కానీ లంచ్ మాత్రం స్కిప్ చేయం కదా. అంటే డిన్నర్ కూడా ఏదో లేట్ అయిపోయిందని చెప్పేసి డిన్నర్ కూడా స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ లంచ్ చాలా మందికి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను రైస్ కాకుండా నేను స్పెషల్గా ఏం తిన్నాను అనేది, మనం ఎప్పుడైనా డైట్ చేస్తున్నామంటే తినే కొంచెం ఫుడ్ అయినా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటే ఏంటంటే మనకి టమ్మీ ఫిల్లింగ్ గా ఉంటుంది, బాడీ అంతా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మెయిన్ గా అది మనం చేయాల్సింది. ఏదో కొంచెం చాలా డైట్ చేస్తున్నామని చెప్పేసి ఊరికే కూరగాయలు ఉట్టి నార్మల్ ఫుడ్ తినొద్దు. మన ఫుల్ ప్లేట్లో, లంచ్ ప్లేట్లో మొత్తం న్యూట్రిషన్ అంతా ఉంటే సో మనం హెల్తీగా కూడా ఉండొచ్చు. సో అలాంటి ఒక మంచి రెసిపీ ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు అది చాలా హెల్ప్ అయింది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే నా లంచ్ ప్లేట్ అదే ఉండేది, కీన్వా రైస్. సో కానీ కీన్వా రైసే, కాకపోతే అందరూ ఈజీగా తినే వేలో నేను చూపిస్తాను. సో సింపుల్గా కీన్వా రైస్ అంటే అది చాలా కష్టం తినే వాళ్ళకి. సో ఇప్పుడు కీన్వా రైస్ని కూడా అది కొంచెం ఎలా ఈటబుల్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అనమాట, ఈజీగా తినేలాగా. అది ఇప్పుడు పిల్లలకి బాక్స్కి కానీ లంచ్ బాక్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇట్స్ ఎ బెస్ట్ రెసిపీ అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది. రైస్ ఎక్కువగా అవాయిడ్ చేస్తున్నాము, రైస్ ఎక్కువగా అవాయిడ్ చేసి మనం వీట్ ఎక్కువగా అంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తినడానికి ట్రై చేస్తున్నాం కదా. సో బ్రౌన్ రైస్ ఆర్ కీన్వా. సో ఇప్పుడు నేను చేసే రెసిపీ అందులో బ్రౌన్ రైస్ ఆర్ కీన్వా ఏదైనా వేసుకోవచ్చు, బట్ నేను కీన్వాతో ఎలా ప్రిపేర్ చేసుకున్నా, ఎందుకంటే కీన్వా హెల్ప్డ్ మీ ఎ లాట్. వెయిట్ లాస్ అవ్వడానికి నాకు కీన్వా చాలా 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 హెల్ప్ చేసింది. చాలా మందికి రైస్ తినకపోతే మొత్తం హెడ్ అంతా పేలిపోయినట్టు అనిపిస్తుంది. ఒక ముద్ద రైస్ పెట్టుకోగానే ఆహా చక్కాస్ అన్నట్టు ఉంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. కీన్వాతో కూడా అలా చెయ్యొచ్చు అని చెప్తున్నాను. కీన్వా తింటూ వెయిట్ లాస్ అవుతే చాలా మన బాడీ చాలా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది, హై ఇన్ న్యూట్రిషన్. మనకి రైస్ లో అంత ప్రోటీన్ ఉండదు, కార్బోహైడ్రేట్సే ఉంటాయి. సో ఎక్కువగా మొత్తం ఇప్పుడు మనము కీన్వాలో ఏంటంటే మనకి బాడీకి కావాల్సిన మెయిన్ గా మన నీకి కానీ బోన్స్ కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో కీన్వాలోనే మొత్తం వెజిటేబుల్స్ వేసి నేను ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎలా ఉంటుంది అనేసి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ చెప్పు దైవిక్, అందరికి హాయ్ చెప్పు. బంగారు కన్నయ్య, ఇది బంగారు కొండ, ఇది చిట్టి కన్నయ్య. సో దైవిక్ కి యాక్చువల్ గా ఇట్లా అన్ని వేసి చేస్తే కాకుండా ప్లెయిన్ కీన్వా చాలా నచ్చుతుంది. అమ్మా సరే ఆడుకోపో. ఇదే కీన్వా అనమాట. సో ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే చూపిస్తున్నాను. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తాను, అమెజాన్ ఫ్రెష్ నుంచి, లేదంటే జెప్టో అండ్ ఇన్స్టామార్ట్లో కూడా ఉంటుంది ఇది కీన్వా. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇందులో మమ్మీ గ్లాస్ కూడా వేసి పెట్టింది. ఇది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ చిన్న గ్లాస్ తోటి మనం ఒక ఫుల్ గ్లాస్ పెట్టుకుంటే దీనికి 1.5 తోటి వాటర్, సేమ్ లైక్ మనం రైస్ ఎలా పెట్టుకుంటాం అలానే. కాకపోతే ఇది కొంచెం ముందు మంచిగా నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది. నాకు కొంచెం మెత్తగా తినడమే ఇష్టం. డ్రై ఉండాలి అనుకుంటే 3 విజిల్స్ పెడితే సరిపోతుంది కుక్కర్లో, లేదు అనుకుంటే 4, కొంచెం మెత్తగా అవుతుంది. సో నా ఫుడ్లోనే దైవిక్ కూడా రోజు కొంచెం తింటాడు కాబట్టి కొంచెం మెత్తగా చేసుకుంటాం మేమైతే. ఈ చిన్న గ్లాస్ పెడితే సరిపోతుంది, నాకైతే ఈ చిన్న గ్లాస్ చాలు. కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఒక 2 times వండితే మీకే అర్థమైపోతుంది గైస్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అంటే కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే కొంతమంది కొంచెం మెత్తగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది డ్రైగా ఉండడానికి ఇష్టపడతారు కదా. సో అలా చెప్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ వాటర్ వేసి నానబెట్టుకున్నాం అనమాట కీన్వా. 2 cups 2 cups ఆఫ్ కీన్వా ఆల్రెడీ నానబెట్టింది మమ్మీ. 2 hours అవుతుందా? 2 hours అవుతుంది నానబెట్టి. ఇప్పుడు మాకు జస్ట్ 2 విజిల్స్ అయితే సరిపోతుంది మనం కుక్కర్లో. మా మమ్మీ లాస్ట్ టైం తీసుకున్న కీన్వా దాంట్లో ఏదైనా ప్యాకెట్ ఇట్లా ఉంటే ఇది వేస్ట్ అవ్వకుండా జిప్లాక్ కాబట్టి ఏంటబ్బా కీన్వా డీ ఫ్రిడ్జ్లో ఉందని చూస్తే కీన్వా కదా అది, ఇదనమాట. ఇవేంటనుకుంటున్నారు, బఠానీకాయ సీజన్ ఉన్నప్పుడు ఇలా ఒలిచి దీంట్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఉప్మాస్కి కానీ, ఇంకా ఉప్మాలో బాగుంటుంది, బిర్యానీ రైస్కి మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కీన్వా ఫ్రైడ్ రైస్లా చేస్తున్నాం కదా, దీంట్లో కూడా బాగుంటుంది. దైవికి కావాలంట ఇది ఉడకబెట్టిస్తున్నాను, ఉడకబెట్టాక ఇస్తా, ఇట్లా తినొద్దు. సో ఇట్లా జిప్ లాక్లో పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో వేస్తే మొత్తం
చాలా డేస్ వస్తుంది, లైక్ 3 months 6 months కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా అదే అనమాట. ఈ రెసిపీ స్పెషల్లీ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళే కాకుండా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండాలి అండ్ హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అనమాట ఇది. లంచ్ టైంకి ఇంకా టమ్మీ ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు కీన్వాలో ఓన్లీ కీన్వా కాదు, మనం చాలా ఫైబర్ కూడా వేస్తున్నాం అనమాట. చాలా వెజ్జీస్ కూడా అన్ని తీసి పెట్టుకున్నాను ఇప్పుడు. సో ఎలా ఉంటుంది ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కీన్వా అయితే సపరేట్గా కుక్ చేసి పెట్టుకోవాలి. అంటే కీన్వాకి ఇప్పుడు నేను చేసే దానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ఎట్లా చేస్తాం, అన్ని వెజిటబుల్స్ అన్నీ తీసి పెట్టుకుంటాం కదా. ఈ రెసిపీ స్పెషల్లీ చాలా మందికి డైట్ ఫుడ్ అనగానే చాలా బోరింగే గుర్తొస్తుంది కదా. అంటే ఏదో ఒకటి డైట్ ఫుడ్ అనగానే చాలా చపాతీ తినడం కానీ, దాంట్లో 2 కర్రీస్ పెట్టుకొని ఒక చపాతీ తిని అలా ఉండిపోతారు. బట్ అలా కాదు. ఈ రెసిపీ అంటే డైట్ చేయని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. అది ఎంత బాగుంది, అట్లా క్రేవింగ్ వస్తుంది అనమాట. సో డైట్ ఫుడ్స్ చాలా మందికి అదే బోరింగ్ ఈటింగ్. చాలా మంది డైట్ చేసేటప్పుడు చీట్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ ఫుడ్ చాలా బోరింగ్గా అనిపించి చీట్ చేయాల్సి వస్తుంది. బిర్యానీ తినాలనిపిస్తుంది, బయట ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. సో ఈ రెసిపీ డైట్లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అట్లా ఎమ్మి క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. సో ఇది ఎలా ఏంటి అనేది చూద్దాం. హలో, వీడియో వేస్తున్నా, మాట్లాడొద్దు, సౌండ్ చేయొద్దు. అర్థమైందా? వీడియో వేస్తుంటే అలర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా చెప్పుకొని పోతుంది చూడ బండ్లని. సో ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలి, ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాము అనేది చూపిస్తా. పన్నీర్ కట్ చేస్తున్నాను. సో ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇందులో మేము బ్రోకోలీ, స్వీట్ కార్న్, బఠానీ ఇది మొత్తం బాయిల్ చేసి పెట్టుకున్నాం ఇలా. అండ్ ఇది కట్ చేసి పెట్టుకోవాలి. సో యాక్చువల్గా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇట్లా కట్ చేసి పెట్టుకుని వేస్తే బెస్ట్. అల్లం వెల్లుల్లి, ఇది స్ప్రింగ్ ఆనియన్, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవైతే ఇక్కడ కట్ చేసి పెడుతున్నాను. ఇదే మనకి ఇంకా ప్రోటీన్ అనమాట. ఈ ప్లేస్ లో మనం చికెన్ కూడా వేసుకోవచ్చు గైస్. సో ఫస్ట్ పన్నీర్ కట్ చేసి పన్నీర్ అయితే రోస్ట్ చేసి పెట్టుకుందాం నీట్గా. సో మష్రూమ్ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది నాన్ వెజ్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నాన్ వెజ్ లవర్స్ అయితే ఇదే ప్లేస్లో చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో మష్రూమ్, పన్నీర్ ఉంది, వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఇవే యాడ్ చేస్తున్నాను నేను. దైవిక్ ఎందుకు దైవిక్ గిన్నెలన్నీ తీస్తున్నావు? ప్లీజ్ దైవిక్, ఆ విజిల్ ఎక్కడ ఒడగొట్టిండు మా అల్లరి బాబుతో. అలా ఉంటుంది అన్నమాట. సో ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మష్రూమ్, పన్నీర్, అన్ని వెజిటేబుల్స్. ఇది బీన్స్ కూడా తీసుకున్నాను కొంచెం. బీన్స్, పన్నీర్, మష్రూమ్, క్యారెట్, లీఫీ వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. పన్నీర్ వేడిగా ఉందంట, వద్దు కొద్దిసేపు అయినాక తిను. దైవికి పన్నీర్ చేశాను, కొంచెం సేపు సైలెంట్గా ఉంటాడు తింటూ అని. ఇట్లా క్యూబ్స్ లాగా మంచి ఇలా కట్ చేసి గీలో మంచి ఇట్లా పన్నీర్ రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చేస్తే వాడే తింటాడు. సో పన్నీర్ కూడా పెట్టమని చెప్పింది డాక్టర్, ప్రోటీన్ కదా. ఇయ్యో అంట, ఇది తీసుకో పన్నీర్. వేడిగా ఉందన్నా తింటావా? వాడికి ఇష్టం పన్నీర్ ఆమ్లెట్. వేడిగా ఉంది నాన్న, వేడిగా ఆగాలి మరి, అందుకే కొంచెం ఆగితే చల్లగా అయినాక తినొచ్చు. చల్లగైంది. నీకే గుడ్ బాయ్. మీరు కూడా మీ పిల్లలకి పన్నీర్ పెట్టండి. జస్ట్ చిన్న క్యూబ్స్ లా కట్ చేసి గీలో అట్లా రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ వేసి పెప్పర్ వేసి ఇస్తే వాళ్ళు తింటారు అంట వాడి ఎక్స్ప్రెషన్. సో మీరు కానీ ప్రాపర్గా డైట్ చేయాలి అనుకుంటే యూజ్ ఆలివ్ ఆయిల్ గైస్. నేను ఏది ప్రమోషన్ కోసం చెప్పట్లే, ఏదైనా సరే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే కొంచెం డైట్ ఎక్కువగా మన ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడితే కొలెస్ట్రాల్ అంటారు కదా. సో నాకైతే ఎక్కువ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తే కూడా వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇంకోటి ఇట్లా స్ప్రే యూజ్ చేయడం బెస్ట్. జస్ట్ ఇలా స్ప్రే చేసుకొని ఇట్లాంటి స్ప్రే గ్లాస్ యూజ్ చేసుకుంటే మనం ఎక్కువగా వేయడానికి ఉండదు అనమాట. జస్ట్ ఇట్లా స్ప్రే చేసి ఇవి వేయచ్చు. అంటే కొంచెమే ఆయిల్ యూజ్ అవుతుంది స్ప్రే చేస్తే. స్టవ్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇది క్రేజీ. ఇంకొంచెం వాటిపై నుంచి ఇట్లా ఆయిల్ అంతే. ఫస్ట్ ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అయితే మొత్తం పని అయిపోయినట్టే. ఇవి ఇంకా మనం మష్రూమ్ కొంచెం రోస్ట్ చేసుకుంటే తర్వాత ప్రాసెస్ కూడా చూపిస్తాం. ఇంకేంటి గైస్ విశేషాలు? సమ్మర్ ఎలా నడుస్తుంది? మ్యాంగోస్ తింటున్నారా? మేము కూడా తిన్నాం మ్యాంగోస్, కానీ ఎక్కువగా మ్యాంగోస్ తినాలంటే భయం అవుతుంది గైస్, పింపుల్స్ వస్తాయని. అంతే. సమ్మర్లో ఎక్కువగా చేయాల్సింది ఏదైనా ఉంది అంటే వాటర్ తాగడం. అట్లీస్ట్ డేలో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి ఈ వీడియో చూసినప్పుడన్నా వెళ్ళి తాగండి వాటర్. సో వాటర్ అట్లీస్ట్ డేకి 2.5 లీటర్స్ 3 లీటర్స్ అయినా వాటర్ తాగడానికి ట్రై చేయండి. మెయిన్గా వాటర్ ఎంత తాగితే అంత హెల్తీగా ఉండొచ్చు.
అట్లీస్ట్ పర్ డేలో 2 లీటర్స్ 3 లీటర్స్ అయినా వాటర్ తాగాలి. సమ్మర్లో ఇంకెక్కువ. మనం వాటర్ తాగిందల్లా ఇట్లా స్వెట్ పోతూనే ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తాగండి. అమ్మా ఈ ఎండాకాలంలో వంట ఈ ఎండాకాలంలో వంట చేయాలంటే పెద్ద టాస్కే గైస్, బిగ్ టాస్క్. చూడండి అసలు ఈ ఎండాకాలంలో కిచెన్ లో ఉండి ఫ్యాన్ వేసుకోకుండా గంటల తరబడి ఎవరైనా వంట చేస్తున్నట్టయితే వాళ్ళకి నా వందనాలు. ఎందుకంటే అర్థమవుతుంది బాధ, ఎంత వేడి. ఇంకా ఇలానే మంచి మంచి రెసిపీస్ షేర్ చేసుకుంది గైస్. లైక్ ఇలానే డైట్ ఫుడ్, స్పెషల్లీ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ మంచి డైట్ ఫుడ్ నేర్చుకోవాలి అని. అరే ఇవి మాడిపోతున్నారో బాబోయ్ దేవుడా. అదొక అరే ఇంత మంచి ఆప్షన్ ఉందని తెలియదురా నాకు. మంట తగ్గించవచ్చు కదా. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పన్నీర్ ఎలా రోస్ట్ చేసుకున్నామో సేమ్ మష్రూమ్ కూడా అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని అవి మంచిగా రోస్ట్ అయ్యాక సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే సెట్. దైవిక్కి జస్ట్ ఇట్లా మష్రూమ్ కూడా మంచిగా రోస్ట్ చేసి సాల్ట్ పేపర్ వేసిస్తే డైరెక్ట్ అలా తింటాడు. వాడికి ఇది కూడా మీరు కూడా పిల్లలకి ట్రై చేయండి. సౌండ్ ఎలా వస్తుంది చూస్తున్నారా గైస్? మినిమం తెలవాలి నేను కుకింగ్ చేస్తున్నట్టు, అందుకే ఆ సౌండ్. ఈ రెసిపీకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇవన్నీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి. మనం కిన్వా రైస్ వెతుక్కోవాలి. అందులో కిన్వా రైస్ కనిపించదు, ఓన్లీ వెజిటేబుల్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓడి దేవుడో మాడుతున్నాయి. ఇవి ఈజీగానే రోస్ట్ అయిపోతాయి, అంటే ఇవి చాలా ఈజీగా కుక్ అవుతాయి. ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు. పక్కనే ఉండి ఇలా మంచిగా కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు అందరు టేస్ట్ చేస్తారు నేను చేసింది ఇవాళ. ఇక్కడ కీన్వా అయింది. వావ్, కీన్వా కొంచెం డ్రై ఉండాలని మళ్ళీ కొంచెం పెడదాం మమ్మీ స్టవ్ ఆన్ చేసి. డ్రై ఉందా? అలా ఉంటే సరిపోతుంది. సో ఇలా ఉంటే సరిపోతుంది. కీన్వా మంచిగా బాయిల్ అయింది. మనం యాక్చువల్గా ఇది కుక్కర్లో పెడితేనే ఇట్లా మంచిగా అవుతుంది. జస్ట్ 3 విజిల్స్ పెట్టాము, బాగా వచ్చింది. ఇందులో కూడా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. పెప్పర్ సాల్ట్ ఇందులో కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా మంచిగా రోస్ట్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేయరా, అయిందా కాలేదా? తరుణు కాలుతుందేమో చూడు. దైవిక్ నువ్వు కూడా తింటావా? మొక్కి బై ఫ్లోలా మొక్కి తింటా. ఫ్లోలా తిన్నా. దైవిక్ నీ ఫేవరెట్ మష్రూమ్ మొత్తం వండినాక కాదు, మిడిల్లో తింటుంటేనే కిక్ ఉంటుంది కదరా నీకు. సో మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా. ఇది ఫైనల్ ప్రాసెస్. ఇంకా ఇందులోకి ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. స్ప్రే చేస్తుంటే ఎక్కువ పడదు, మనం ఎంత వేయాలన్నా తక్కువ పడుతుంది. ఇందులోకి ఫస్ట్ జీలకర్ర యాడ్ చేయాలి. అంతకన్నా ముందు ప్యాన్ వేడి అవ్వాలి. అది అవ్వలేదు. ఇల్లు మొత్తం అంగడి చేస్తా గైస్. నేను మొత్తం కిచెన్ రూమ్ అంతా అంగడి చేస్తా. కుకింగ్ ఏమో కానీ నేను ఏదో పర్ఫెక్ట్ చేస్తానా, మొత్తం చేస్తా. రెసిపీ చేసేది అయితే చాలా బాగా వస్తుంది, అది నాకు నమ్మకం ఉంది. కానీ మొత్తం అంతా మెస్సి చేస్తా. అది కొంచెం వేడి అవ్వాలి. యాక్చువల్గా ప్యాన్ వేడి అవ్వకముందే మనం తొందర ఎక్కువ కదా అన్నీ వేసేసాము, బట్ దట్స్ ఓకే. నెక్స్ట్ ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. ఇలా అయితే కొంచెం ఇలా మంచిగా ఆయిల్లో రోస్ట్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా ఇట్లా చిన్న పీసెస్లా కట్ చేస్తే మనం తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. యూజింగ్ వెరీ లెస్ ఆయిల్, మీరు చూస్తున్నారు కదా. జస్ట్ ఇవి రోస్ట్ అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయొద్దు. ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాం, అప్పుడు ఇది చిట్టపట్టలాడుతూ ఉంటుంది ఇలా. సో మనం ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి దగ్గరే ఉండి అన్నీ ఎప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులోకి క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ అయితే యాడ్ చేశాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఫైనల్లో ఇవి కూడా యాడ్ చేద్దాం. సో ఇవి ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఇందులో బ్రోకలీ, ఇంకా స్వీట్ కార్న్, బఠానీ కూడా ఉంది. బఠానీ తింటాను ఉండే ఇందాక దైవిక్ ఇవ్వాలి. స్టార్టింగ్లో అప్పుడు చిన్న బేబీ ఫేస్ లాగా ఉండేది, ఇప్పుడు పెద్దోడు అయిపోతున్నాడు నా బుజ్జి బంగారం. సో ఇప్పుడు ఇందులో కొంచెం గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆ టేస్ట్ కోసం. గార్లిక్ పౌడర్ ఒక్కటి సరిపోతుంది, కొంచెమే యాడ్ చేసా. అది కూడా ఇట్స్ ఆప్షనల్ గైస్, మా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేసా అంతే. ఇన్వా వేయక ముందే ఇప్పుడు ఇక్కడే సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇవి కొంచెం మంచిగా మగ్గుతాయి అన్నమాట సాల్ట్ యాడ్ చేస్తే. సో ఇందులోకి కొంచెం పెప్పర్ కూడా
నెక్స్ట్ ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇది లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇవి కూడా కొంచెం మగ్గితే బాగుంటాయని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్. చెప్పాను కదా గైస్, మొత్తం వెజిటేబుల్సే ఎక్కువ ఉన్నాయి ఇందులో. అయితే కీన్వా వెతుక్కోవాలి ఇందులో. ఇవి ఇంకొంచెం మంచిగా సాటే అయినాక వి విల్ యాడ్ కీన్వా అండ్ ఇవి. సో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ మంచిగా సార్ట్ చేసుకున్న తర్వాత కీన్వా యాడ్ చేసుకోవాలి. కీన్వా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు, మంచిగా కుక్ చేసి పెట్టుకున్న కీన్వా. నేను భయపడినంత ఏం కాలేదు గైస్. ఇది కొంచెం అంటే కీన్వా కనిపించదేమో అనుకున్నా, కానీ కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ. కానీ కీన్వాని చూస్తే దొడ్డురవ్వ ఉప్మా అలా ఉంటుంది కదా, సో అలానే కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే సాల్ట్ కొంచెం చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. మీరు టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత సాల్ట్ కావాలో చెక్ చేస్తూ యాడ్ చేసుకోండి అంతే. కారం కూడా చెక్ చేస్తూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇది ఫైనల్గా దీంట్లోకి మనం ఎప్పుడో స్టార్టింగ్లో రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ మష్రూమ్ యాడ్ చేయాలి. సో ఈ పన్నీర్ అండ్ మష్రూమ్ ప్లేస్లో మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైట్ ఫుడ్ తినే వాళ్ళకి చికెన్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి ఇదే ప్లేస్లో మనం నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్లేస్లో ఎగ్స్ని జస్ట్ ఇట్లా కొడతాం కదా స్క్రంబుల్డ్ ఎగ్ లాగా, సో అలా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మనం సోయా చంక్స్ కానీ ఇంకా ఏదంటే అది గైస్. సో మేము పన్నీర్ మష్రూమ్ చేసుకుంటున్నాము. మీకు మిల్ మేకర్ కానీ ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. కానీ ఇవి రెండు కాంబినేషన్ మస్తు ఉంటాయి. ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి గైస్. అప్పుడు పర్ఫెక్షన్ ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా. ఐ విష్ మీరు కూడా స్మెల్ చేస్తే బాగుంది గైస్. డైట్ ఫుడ్ కూడా ఇంత ఎమ్మిగా అబ్బా తినాలి అనిపించేలాగా ఉండాలి. అప్పుడు ఈజీగా డైట్ చేయొచ్చు. దీన్ని ఏ పేరుతో పెట్టాలో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇది నేనే కొత్తగా కనిపెట్టింది కాబట్టి. కీన్వా వెజిటేబుల్ రైస్ లేదుగా, రైస్ ఎందుకు, కీన్వా కిచిడి. అంటే యాక్చువల్గా ఈ రెసిపీ నా ఓన్ రెసిపీ లాగా, అంటే జస్ట్ అక్కడ నార్మల్గా కీన్వా రైస్ని ఎగ్స్ వేసి చేసుకునేదాన్ని. కాకపోతే అన్ని వెజిటేబుల్స్ వేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా ట్రై చేశాను. నాకు ఒకసారి చేస్తే చాలా నచ్చింది, అందుకే మీకు కూడా చూపించాను. కాకపోతే నేమ్ ఏం పెట్టాలో అర్థం అవ్వట్లే గైస్. సో నేమ్ ఏంటో మీరే కామెంట్స్లో చెప్పండి. లెట్స్ సీ. ఎందుకంటే కీన్వా కిచిడి సెట్ అవుతుందో లేదో అనిపిస్తుంది. మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఇది ఆఫ్ చేయాలి. సో ఈరోజు నేను చేసింది సాయి టేస్ట్ చేయబోతున్నాడు కాబట్టి నేను కొంచెం ప్లేటింగ్ కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఒక ఎగ్ కూడా వేస్తున్నా. అమ్మాయ వావ్, చాలా కలర్ఫుల్ ఉంది గైస్. ఇదైతే ఇది ఇలా సైడ్కి ఉండాలి. రెడీ. ప్లేటింగ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లేటే మొత్తం స్పెషల్, లంచే స్పెషల్. ఎలా ఉంది? స్మెల్ బాగా వస్తుందా? ఇది ఏం తెలుసా, తిని చూసి నువ్వే పేరు చెప్పాలి. నాకు పేరు తెలీదు, తిని చూసి చెప్పు. ఆమ్లెట్. ఇది ఇంత కష్టపడి చేశానే, ఫస్ట్ బుక్ నాకు పెట్టొచ్చు కదా. అవ్వా డైలాగ్. నువ్వు తిని చెప్పు ఎలా ఉంది, టేస్ట్ చెప్పు ఫస్ట్. దీని పేరు చెప్పాలా టేస్ట్ చెప్పాలా? ఫస్ట్ పేరు చెప్పు. కిన్ పులావ్. ఎందుకే కిన్వా కింగ్ అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ ఏమేమో వేసినాం. మష్రూమ్ కిన్ పులావ్. టేస్ట్ ఎలా ఉంది? గుడ్, మంచిగా. నువ్వు టేస్ట్ చెప్పు. నేను చేసింది నాకు నచ్చుతుంది. చాలా లెస్ ఆయిల్. అవును, బాగుంది. ఆయిల్ అసలు వేయలే. అస్సలు నిజంగా చాలా బాగుందా? సూపర్. డైట్ ఫుడ్ వాళ్ళు తినొచ్చు. నీకోసం ఆమ్లెట్ కూడా వేసా. హాఫ్ బాయిల్ వేసినట్టు కదా. గుడ్. హాఫ్ బాయిల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ దివ్య. నిజంగా బాగుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇట్లా తింటుంటే పన్నీర్ ఇంకా మష్రూమ్ మంచిగా తెలుస్తుంది. చాలా బాగుంది. మా అమ్మలు కూడా టేస్ట్ చేసి చెప్తుంది. ఎలా ఉంది? ఈటబులా? నాట్ బ్యాడ్. ఎంత? 10 out of 10? 8 ఎంత నాన్న నువ్వు? 9.5 సపక్. థ్యాంక్ యూ. ఎందుకు తక్కువ అంటే కూడా చెప్తారు కూడా. సాల్ట్ తక్కువ జెన్యూన్ చెప్తారు. సాల్ట్ తక్కువనే తినాలి. డైట్ ఫుడ్ చేసే వాళ్ళందరికీ ఇది చెప్తున్నా, సాల్ట్ తక్కువనే తినాలి. అందుకే తక్కువ వేసా. ఇది హెల్దీ కాబట్టి 8. అన్హెల్దీ అయితే 10 ఇస్తుండే. అన్హెల్దీ అయితే 10. పక్కన ఒక చిన్న బౌల్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఇంత దుబ్బేసుకుంటే అదే అన్హెల్దీ అవుతుంది. ఆయిల్ చాలా తక్కువ ఉంది అందులో, తెలుస్తుందా? సో ఇప్పుడు తరుణ్ కూడా టేస్ట్ చేసి చెప్తాడు.
సూపర్ ఉంది నాకు బాగుంది. సేమ్ డైలాగ్ ప్రతి వీడియోలో సేమ్ డైలాగ్ వద్దు సార్ ప్లీజ్. ఎప్పుడు తినలేదు కదా, కొత్త టేస్ట్ వచ్చి బాగుంది నాకు, చాలా బాగుంది. నిజమా? ఎప్పుడో అసలు ఫ్రైడ్ ఎప్పుడు రైస్ కీన్వా తినలే యాక్చువల్గా ఈసారి అయితే. ఎప్పుడో ఫ్రైడ్ రైస్లో బిర్యానీలు తిని ఇప్పుడు కొత్త టేస్ట్ బాగుంది నాకు, చాలా బాగుంది. కొత్త టేస్ట్ ఉందంట గైస్. ఫ్రైడ్ రైస్ బిర్యానీలో తిని బోర్ కొట్టి ఇది కొత్త టేస్ట్ బాగుందంట. అమ్మ నువ్వు కూడా టేస్ట్ చేయాలి, ఎలా ఉందో చెప్పాలి. అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ రా? 10/10 అక్క. 10/10 నిజం చెప్పరా? ప్రామిస్. ఆ? నువ్వు టేస్ట్ చేసి చెప్పమ్మా. కష్టపడి చేసా కానీ జెన్యున్ గా చెప్పు మమ్మీ ప్లీజ్. తినని వాడికి కూడా కావాలంట. నిజంగా బాగుంది నిజంగా బాగుందా? నచ్చిందా? మమ్మీ నువ్వు జెన్యున్ గా చెప్పు మమ్మీ, ఏదో అడుగుతుంది కాదు. చాలా బాగుంది కదా. సరే కదా గైస్, అందరూ రివ్యూస్ ఇచ్చారు, అందరూ బాగుంది అంటున్నారు. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి. నార్మల్ గా అయితే కీన్వా రైస్ తినాలనిపించదు. అస్సలు తినబుద్ధి కాదు, రోజు చేసినా కానీ నేను మెలిగింది ఫ్రిడ్జ్ లో పెట్టినా కానీ తినలేదు. కీన్వా చాలా రైస్ బాగుంటది కానీ యాక్చువల్గా నార్మల్ కీన్వా రైస్ అయితే తినాలనుకోరు ఎవ్వరు. కాకపోతే ఇలా ప్రిపేర్ చేసుకుంటే అయితే మంచిగా తినబుద్ధి అవుతుంది. అది తీయ ఉంటది, ఇట్లా తినాలనిపేది. కీన్వా రైస్ ఉట్టిదా? ఇదైతే బాగుందా? చాలా నిజంగా బాగుంది గైస్, నిజంగా బాగుంది. చాలు నేను తింటా, ఎట్లా తింటాను నేను, ఎట్లా తినలేదు. ఇన్ని ఐటమ్స్ వేసి 1-2 గంటలు చేయడం అంటే మామూలు మాట. డైట్ ఫుడ్ ఎమ్మిగా కావాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి గైస్, పెడితేనే వస్తుంది. వాడు క్యాప్ పెట్టుకున్నాడు అంత చూపిస్తున్నాడు క్యూట్ గాడు. ఏం నేమ్ అమ్ములు, దీని నేమ్ ఏంటి? కీన్వా కిన్ పులావ్ అంట. సాయేమో కిన్ పులావ్ అని పేరు పెట్టాడు. నువ్వేం పేరు పెడతావు? కీన్వా లెస్ పులావ్. కీన్వా లెస్ వెజిటేబుల్స్ లో కొంచెం కీన్వా తక్కువ. ఇది మొత్తం ఆలివ్ ఆయిల్ అంటారమ్మా దాన్ని, నెయ్యేలే. ఆలివ్ ఆయిల్ వల్ల టేస్ట్ వచ్చింది. నేను వేసినవన్నీ పక్కన పెట్టి ఓన్లీ కీన్వా తింటది. ఇట్లాంటి వాళ్ళు అందుకే ఇట్లుంటారు. పన్నీర్ అండ్ కీన్వా తిన్నా. హెల్దీ ఉండదు గైస్. ఇందులో వేసిన అదే కదా, ఇందులో వేసిన ప్రతిదీ కూడా హెల్దీ. అసలు ప్లేట్ మొత్తం ఇట్లా మొత్తం నీట్ గా కనిపించాలి, కడిగినట్టు. అట్లా తినొచ్చు దాన్ని. అలా అగో అలా తరుణ్ తింటున్నారు చూడండి. సాల్ట్ కూడా ఎక్కువ లేదు, తక్కువ లేదు, చాలా బాగుందమ్మా. అవునా? అయ్యో స్పైసీ ఉంది కదా, బాగుందా? అసలు సరే కీరా ఇస్తా. బాయ్ చెప్పు అందరికి. సో లంచ్ ప్లేట్ ఇలా ఉంటే మనం డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతాము. అంటే ఎక్కువగా మనకు మెయిన్గా ప్రోబయోటిక్ ఇది కర్డ్ ఉండాలి మన ప్లేట్లో. కర్డ్ నేను ఎక్కువ తినా, బట్ చెప్తున్నా మీకు రోజు తినాలని. నేను చాలా కొంచెం ఒక వీక్లీ 3 days తింటా అంతే. అండ్ కీరా, క్యారెట్ రోజు తినండి. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే డైలీ 1 కీరా, క్యారెట్ ఇట్లా లంచ్ ప్లేట్లో ఉండేలా చూసుకోండి. అండ్ మిగతాది ఇట్లా నేను కీన్వా రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ కీన్వా రైస్ ఇంత పెద్ద ప్రాసెస్ చేయడం మీకు రాలేదనుకోండి, ఓన్లీ కీన్వా జస్ట్ మనం బాయిల్ చేస్తే బాయిల్ అవుతుంది కదా రైస్ లాగా, అట్లా బాయిల్ చేసుకొని ఇంట్లో ఏదైనా కర్రీ ఉంటే సింపుల్గా 2 కర్రీస్ పెట్టుకొని తినేయడం అంతే. కాకపోతే కీన్వా కొంచెం పోర్షన్ కంట్రోల్ ఉండాలన్నమాట. మనం కర్రీస్ ఎక్కువగా పెట్టుకొని కీన్వా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. సో డైట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ గైస్. ఆబ్వియస్గా నేను చేసాను కాబట్టి నాకు చాలా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చింది గైస్. ఇట్స్ యమ్మీ. నాకైతే టూ గుడ్ ఉంది గైస్. అంటే మీకు ఎట్లా బిర్యానీ చూడగానే వావ్ అనిపిస్తుందో, నాకు నేను డైట్లో ఉన్నప్పుడు ఇది చూడగానే చాలా చాలా నచ్చుతుంది. నాకు ఇట్లా పన్నీర్, అందులో ఎక్కువ పన్నీర్ వేసాను కదా, పన్నీర్ ఇంకా మష్రూమ్, అది తింటుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా టేస్టీగా చాలా నచ్చింది గైస్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే 10 out of 100 ఇస్తాను, తక్కువేం కాదు. 10 out of 100 ఇస్తాను. వీళ్ళందరూ 8.5, 9 ఇలా ఇచ్చారు. కానీ నేను చేసుకున్న రెసిపీ అయినా మీరు ట్రై చేసి చూడండి. మీరు ఇది ట్రై చేసి చూసాక మీరే చెప్తారు 10 out of 100 ఇస్తారా లేదా. ఆమె ఊకే జంక్ తింటుంది గైస్, మా చెల్లి లేస్తే జంక్ తింటుంది, అందుకే తెలియదు టేస్ట్ ఎలానో. సో నాకైతే ఈ రెసిపీ చాలా చాలా నచ్చింది. ఒకవేళ మీకు కీన్వా తినాలనిపించకపోతే ఇదే ప్లేస్లో మనం రైస్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే రైస్ కొంచెం తక్కువ తిన్నట్టు అవుతుంది, అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ తిన్నట్టు అవుతుంది అనమాట. లేదు అంటే బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు, చాలా హెల్దీ కాబట్టి. అది కూడా లేదు అంటే దొడ్డు రవ్వ ఉప్మా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంత పాసిబుల్ వేస్ ఉన్నాయన్నమాట. రైస్ వేసుకున్నా ఓకే, అంటే లైక్ ఎవ్రీడే రైస్ తినే బదులు ఒకసారి రైస్ ఇలా చేసుకొని కూడా తినొచ్చు. కాకపోతే కీన్వా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను కీన్వా వేసి చూపించాను. సో నాకైతే చాలా నచ్చింది రెసిపీ. మీరందరూ కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నా. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి మంచి డైట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై.